ఈరోజు కొరకు దేవుని వాగ్దానము. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న సందేశం ఏమిటంటే, మీరు ఆయన మాటను శ్రద్ధగా విని వాటిని మీ జీవితంలో ఆచరించినప్పుడు ఆయన మీకు క్షేమకరమైన మరియు దీర్ఘమైన ఆయుష్షును అనుగ్రహిస్తాడు. ఆయన మార్గంలో నడవడం వల్ల మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ వాక్యం మనకు 3 ముఖ్యమైన విషయాలను తెలియజేస్తోంది. 1. దేవుని మాటను ఆలకించడం, లిస్నింగ్. కేవలం వినడం వేరు, ఆలకించడం వేరు. మనం దేవుని వాక్యాన్ని మనస్సు పెట్టి శ్రద్ధగా వినాలని దీని అర్థం. గందరగోళంగా ఉన్న ఈ లోకంలో దేవుని స్వరాన్ని గుర్తించడం మొదటి మెట్టు. 2. అంగీకరించడం, యాక్సెప్టెన్స్. వినడం అంటే కేవలం సమాచారాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు. దేవుడు చెప్పిన సత్యాలను మన హృదయంతో అంగీకరించాలి. అంటే, ప్రభువా, నీ మాటే సత్యం, నా జీవితానికి అదే మార్గదర్శకం అని మనం నమ్మాలి. 3. ప్రతిఫలం, దీర్ఘాయుష్షు, ద ప్రామిస్. దేవుని మాటల ప్రకారం జీవించడం వల్ల కలిగే ప్రయోజనం కేవలం భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడం మాత్రమే కాదు, అది సార్థకమైన జీవితం. ఆయన మార్గంలో నడవడం వల్ల మనం అనవసరమైన ఆందోళనల నుండి, ప్రమాదాల నుండి రక్షించబడతాము. ఆయన ఇచ్చే మనశ్శాంతి మన ఆరోగ్యానికి మరియు ఆయుష్షుకు కారణమవుతుంది. దేవుడు మనకు ఒక తండ్రిలా మంచి సలహాలు ఇస్తున్నారు. మనం ఆయన మాట వింటే ఆయన మన జీవితాన్ని సురక్షితంగా మరియు నిండు ఆయుష్షుతో నింపుతానని హామీ ఇస్తున్నారు. ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని మాట మీకు తోడుగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ అందమైన రోజును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీ మాటలను ఆలకించే హృదయాన్ని, వాటిని లోబడి అంగీకరించే మనస్సును మాకు దయచేయండి. మా లోకపు ఆలోచనల కంటే నీ జ్ఞానమును మేము వెదకునట్లు సహాయము చేయండి. నీ మార్గములో నడుస్తూ మీరు వాగ్దానం చేసినట్లుగా క్షేమకరమైన మరియు దీర్ఘాయుష్షును మేము పొందుకునుటకు కృప చూపండి. మా కుటుంబాలను, మా పనులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మా జీవితాల్లో నీ శాంతిని, సంతోషాన్ని నింపండి. ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.